మోడీ గారు వచ్చారు, ప్రధానమంత్రి గారు వచ్చారు, చంద్రబాబును పొగడు, జగన్మోహన్ రెడ్డి తిట్టాడు. అసలు ఏంది ఆ సభ ఉద్దేశం? ఏం లేదు. మోడీ ఆస్పెక్ట్ లో ఆలోచించాలంటే సభ ఉద్దేశం ఏంది? అసలు సభ ఉద్దేశంలో లేట్ చేస్తారు, రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తామని చెప్తారు కదా వీళ్ళిద్దరు పకోడీ కబుర్లు. రాష్ట్రానికి బీజేపీ ఈరోజు నరేంద్ర మోడీ తిరిగిన ఈ ఎలక్షన్స్ ముందు తిరిగిన ప్రతి రాష్ట్రంలో అగ్రిగేట్ను 15,000 కోట్లు తక్కువ ప్యాకేజీ అనౌన్స్ చేయలేదు. తెలుసా నీకు? మనమేం పాపం చేసాం? ఇక్కడ ఈ కిషన్ రెడ్డి ఉన్నాడు, ₹1 ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, పర్యాటక మంత్రి కదా కేంద్ర క్యాబినెట్లో. వాళ్ళు హిందీ ఇంగ్లీష్లో మాడితే మనవాడికి ఏటి అర్థం అవుతాడు, కూర్చొని ఉంటాడు, అలాగే వస్తాడు. ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు. దేనికి? పర్యాటక శాఖ మంత్రి. వీళ్ళకంటే మనం ప్రజలను ఓట్లు వేయాలా? మళ్ళీ గెలిపిస్తారు కదా ఎవరు? ఖచ్చితంగా కిషన్ రెడ్డిని కాంగ్రెస్ గెలిపిస్తారు. ఏది ఎంఐఎం? మళ్ళీ ఎంఐఎం సహకారంతోనే గెలుస్తాడు. రెండు కలుపుతాయి. చూడు, మీకు మల్కాజ్గిరి కానీ ఇంకో చోట గానేమో పోటీ ఒక రకంగా ఉంటుంది, మీకు సికింద్రాబాద్కి వచ్చేసరికి మరో రకంగా ఉంటుంది. దాని నాగేంద్ర రెడ్డి కదా, ఆ సంగతికి వస్తా. ఆ నుంచి ఇంకత ఉంది ఆగుజరా. ఇప్పుడు ఇంకా కాదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పోతే మొన్నటి వరకు కొంచెం ఓట్లు అటువైపు కొంచెం ట్రాన్స్ఫర్ అవుతాయి, గెలుస్తారనేది ఉండే. ఈ బీజేపీ పొత్తు వల్ల పాపం వాళ్ళ వెల్విషర్స్, వాళ్ళ కార్యకర్తలే ఎందుకు ఈ దిక్కుమాలిన పొత్తు అని మాట్లాడుతున్నారు. ఇన్నేళ్ల బాబు రాజకీయంలో ఈ ఒక్క ఆస్పెక్ట్ గమనించలేదంట. ఎవడు గమనించిపోవడం ఏం లేదు. ఆ రోజు రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఎలా పరిరక్షించాడు, ఎలాంటి వాడు ఎవడని వాళ్ళు ఉంటేనే పార్టీ బతుకుద్ది, లేదంటే పార్టీ విలీనమే. నువ్వేం ఆలోచించక్కర్లేదు. నో సెకండ్ థాట్ దాంట్లో. తెలుగుదేశం పార్టీ బీజేపీలో పవన్ కళ్యాణ్ చూడు విలీనం చేసి ఎలా నటిస్తూ ఉంటాడు. అదే నటన 2 రోజులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అదే యాక్ట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పార్టీ ఆల్రెడీ విలీనం అయిపోయి నటిస్తున్నాడు ఏదో ఉనుకున్నట్టు. సేమ్ చంద్రబాబు నాయుడు కూడా అదే యాక్టింగ్ ఇక్కడ. లేదంటే నేను వీళ్ళిద్దరికి ఏటిపాటు అక్కడ స్టేజ్ మీద కూర్చొని నరేంద్ర మోడీ వచ్చేలోపు ఏమైనా సభ మీటింగ్ మాట్లాడవచ్చు కదా, మిగిలిన వాళ్ళగా మాట్లాడలే, వచ్చేదాకా మాట్లాడరు. ఈ పడిదానికి వెళ్ళి అక్కడే నరేంద్ర మోడీని హెలికాప్టర్ దిగిన తర్వాత ఎదుర్కోవాలి కదా, వెళ్ళి ఎదుర్కోవాలి వద్దా? దానికి ఆ బొడ్డోని పంపించారు. నువ్వు పక్కెళ్ళి ఆడుకొని చెప్పాడు లోకేష్ నరేంద్ర మోడీ సెకండ్ ఇవ్వగానే. ఎందుకు అట్లా చేశారు? వీళ్ళకి ఏటి పని అక్కడ? ఓ బొకే ఇచ్చుకోలేరు, సాల్వ్ లేదు. ఎవరో నీళ్ళటి వాళ్ళు కొప్పులోంచి పువ్వు తీసుకొచ్చి ఆ శనక్కాయలు ఎవరన్నా వాళ్ళు తీసుకెళ్ళి అది అక్కడ ఓ పువ్వు ఇవ్వడమేటమ్మా నరేంద్ర మోడీకి. బొకే లేదు, సాల్వ్ లేదు. తామర పువ్వు తీసుకుపోయి ఇచ్చుంటే బాగుండేనే మరి. అట్లా ఒక పువ్వు కానీ అవును, రోజాలు ఒక్కొక్క పువ్వు ఇచ్చారు. షార్టేజా అంటే మర్చిపోయారు. అది నిజంగా నరేంద్ర మోడీకి జరిగిన అవమానం. మర్చిపోలేదేమో, అట్లా యూనిక్ గా ఉంటుందని ఇచ్చినట్టున్నారు. ఏంటి యూనిక్ గా? నలుగురు పేరు చదివింది అమ్మి. ఈ నలుగురు పసుపు గుచ్చంతో గుచ్చుతారన్నది. ఏడు గుచ్చారు. ఎవరో బెల్లంచో చెవులోంచో తీసి పువ్వు తీసుకెళ్ళి నరేంద్ర మోడీకి ఇస్తే ఏడు చేయాలి అర్థం కాక లోకేష్కి ఇచ్చాడు. నువ్వు కుర్చీలో మడత పెట్టుకోకుండా ఈ పువ్వుని చెవిలో పెట్టుకోని. వీళ్ళు అది సభ రాష్ట్ర ప్రయోజనం గురించి ఒక్కటి మాట్లాడారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ చూడు మైక్ ఇవ్వడం పాపం 1 2 3 అని ఒక 2 అమ్మాయిలు 30,000 ఎప్పుడు డేటా కూడా వాడికి తెలియదు. అది తర్వాత 3 డేటాలో 4 డేటాలు రిలీజ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ 16 14 ప్లేస్లో ఉంది అమ్మాయిల క్రైమ్ విషయంలో దేశం మొత్తం మీద. ఏడున్నారు వాళ్ళు? ఏ లెక్కలు చెప్తున్నారు? ఏటి తెలియదు. గుడ్డ చేయలే పని దీనిందంటే దూరకట్టే అదే బ్యాచ్. నిన్న మాట్లాడిన ప్రసంగాలకి మోదీ మాట్లాడిన ప్రసంగాలకి ఎక్కడ కంపారిజన్ లేదు, ఏమీ లేదు. నీకు విషయం తెలుసా? ట్రాన్స్లేటర్ పురంధేశ్వరమ్మ. ఈ నిజంగా ట్రాన్స్లేటర్ నరేంద్ర మోడీ అద్వానీకి ఇండియా ఈజ్ షైనింగ్ అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? వికసిత్ భారత్ అట హిందీలో. ఇండియా ఈజ్ షైనింగ్ నినాదానికి జ్ఞాపకం ఉందా అద్వానీ గారిది? దానికి ఇప్పుడు వికసిత భారత్. చెవులో క్యాబేజీ. కానీ మస్తు పొగిడిండబ్బా నేను ఏమైనా చంద్రబాబు నాయుడు మాత్రం జింగి చిక్కం ఆ జయము చంద్రన్న అలా పోలవరం మ్యాచ్ నువ్వు తీసుకొస్తే దానికి ఇంప్రూవ్డ్ వెర్షన్ చంద్రబాబు నాయుడు. ఆ పోలవరం దగ్గర ఒక ఆడపిల్లలు చూడు జయము చంద్రన్న భజన ఒకటి పెడితే ఆ పాట జ్ఞాపకం ఉందా? దాని ఇంప్రూవ్డ్ వెర్షన్ నేను చంద్రబాబు నాయుడు. ఎంత బతికి దేనికి రాబోయే ఆ భజన. ఇదే నరేంద్ర మోడీ ఎన్ని మాట్లాడాడు తెలుసు కదా. ఒకప్పుడు కాదు ఆయన గుజరాత్ సీఎం ఉన్నప్పుడు ఈయన అపాయింట్మెంట్ కోసం మోడీ వెయిట్ చేసిన అనేది కాదు, డిస్కషన్ కాదు. గోద్రా అల్లర్ల తర్వాత నరేంద్ర మోడీని పదవీచ్యుతుడిని చేయమని ఇమ్మెన్స్ ప్రెజర్ ఎన్డీఏ కన్వీనర్ స్థాయిలో ఆయన పెట్టిన టార్చర్కి నరేంద్ర మోడీ కాలుగాలిన పిల్లలు అమిత్ షా ఢిల్లీలో కలవమంటే ఏపీ భవన్లో రర్రమని ఫ్లైట్ వేసుకుని వచ్చాడు ఇక్కడికి చంద్రబాబు నాయుడు. వాళ్ళు కూడా పాపం ఫ్లైట్ వేసుకుని ఇక్కడికి వచ్చారు. 2.5 గంటలు బయట వెయిటింగ్ ఇలాగే సోఫాల్లో. కనీసం చూడకుండా పోయాడు. మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు.
ఇన్ని లాబింగ్లు చేసి లాస్ట్కి అద్వానీ కాళ్ళు పెట్టుకుని నరేంద్ర మోడీ సర్వ్ అయ్యాడు. ఆనాడు వాజ్పేయి కూడా టర్న్అవుట్ ఇవ్వలేదు అతనికి. మరి ఆ అద్వానీ గారితో ఏం మ్యాజిక్ చేశాడు, నరేంద్ర మోడీ మాత్రం పదవిచ్యుతుడు కాకుండా కాపాడుకోగలిగాడు. అంత టార్చర్ ఎట్టాడు. ఇప్పుడు కూడా ఇది అన్ని పైపైన జుజుబీ రాజకీయమే, లోపల మరతట్టేసి కార్యక్రమం వేరేగా ఉంది. అందుకే చూడు, రాజశేఖర రెడ్డి గారి కన్న కళ్ళను నిజం చేయడానికి జీవితంలో ఫస్ట్ టైం పరిమళనత్వాన్ని ఇలాగ తెగ పరిమళించేసాడు. నిన్న చంద్రబాబు నాయుడు నవ్వలేక తెగబడిపోయారు నిన్న సభలో. అదేమి నవ్వు అబ్బబ్బబ్బా అంత తన్మైతే అంటే 3 సార్లు అలా బ్రహ్మానంద గడ్డ నమస్తే సార్, నమస్కారం సార్, నమస్కారం సార్ అని ఆయనేమో అసలు దేకైనా దేకట్లేదు మనోడు. ఆయన నవ్వనుకున్నట్లేడు. ఆయన ఎందుకు అసలు ఎట్లా అంటే మా జనరల్గా నేను అనలే వద్దులే మాట, కానీ ఆయన చూస్తే అట్లున్నాడు. ఇష్టం లేని పని, ఎందుకు కూర్చున్నారా నేను బలవంతం బ్రాహ్మణత్వం ఇష్టం లేని పని. అందరూ పోళ్ళు ఎక్కారు, కోతాట ఆడుతున్నారు, కోతి కొమ్మచ్చారు, ఇవన్నీ ఎందుకు? కరెక్ట్గా ఇట్లా జుట్టు అనుకుంటూ అన్నట్టున్నప్పుడు సన్నలేసిండు. కనీసం వాళ్ళు ఎక్కితే వీళ్ళకి దించాలనే కాదు. పవన్ కళ్యాణ్ ఏమనకమ్మా, సత్వరం కళ్ళు కనబడు దూరంకి, అందుకని కళ్ళజోడు కూడా పెట్టుకోలేదు. కళ్ళజోడు పెట్టుకోకుండా జుత్తు ఎగరేసుకుంటూ చెప్పాడు. సరే కానీ ఎందుకు ఇటువైపు ఎందుకు కూర్చోలే నిన్న పవన్ కళ్యాణ్? ఎటుపక్క కూర్చోవాలి, ఆ మధ్యలో కూర్చోవాలి కదా, అవును, ఎటు కూర్చోబెట్టారు? అది బాబు పక్కన. ఇక్కడ నీకు ఇంకోటి గమనించావా, తెలంగాణ బీసీ సభలో నరేంద్ర మోడీ మేరే పీచే పవన్ హే అన్నాడు, జ్ఞాపకం ఉందా? మరి అక్కడ పక్కన కూడా లేడే. అది ఎందుకు అట్లా జరిగింది అంటే అక్కడికి రాని వస్తువులను ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇది కేవలం బీజేపీ డిజైన్డ్ ప్రోగ్రాంలో మరతెట్టియాలి, దానికి ఒక జస్ట్ మమ అనిపించడానికి వచ్చారు. ఓకే, వైసీపీ విషయానికి వస్తే చాలా మందికి టికెట్లు ఎగిరిపోతాయి అనేసి చాలా వెటకారంగా అటు రోజాది కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, తర్వాత వల్లభనేని వంశీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా టికెట్లు ఎగిరిపోతున్నాయి అనేసి చాలా మంది ట్రోల్స్ కూడా నడిపించారు. తీరా చూస్తే మరి అందరికీ టికెట్లు వచ్చినాయి. అందుకే నీకు ఆ భౌగోళిక చూడొద్దని చాలా క్లియర్గా చెప్పాడు ప్రమాణ స్వీకారం రోజు నుంచి. ఆ తెంగరోడికి వేరే పని పాటు లేకుండా ఎప్పుడో పూర్వకాలం పచ్చళ్ళు నమ్ముకునే టైంలో కాగితాలు కట్టుకుని మనమే కాగితాలు తయారు చేసేసుకుంటే దాంతో పొట్లాలు కట్టుకోవచ్చు అనుకుని ఓడి పేపర్ ఎట్టాడు. ఇంకోటి అవే పేపర్ లాక్కున్నాడు పీక్కున్నాడు ఇచ్చినట్టు ఈ పేపర్లు వేసుకున్నాడు ఒకటి ఛానల్, ఒకటి పౌర డబ్బా వాడు, ఇంకోడు పెట్రోల్ బంక్ వాడు. సో ఈ నలుగురితోనూ మీరు రాజకీయం చేసేద్దాం అనుకుని ఒక పార్టీ భ్రమిస్తుంటే ఆడికి పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టే వీడికి కూడా ప్యాకేజ్ ఇచ్చి ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు తెలుగుదేశం మరతెట్టడానికి. అందుకే నువ్వు ఫస్ట్ అక్కడి నుంచి లీకులు వస్తాయి, దానికి అనుగుణంగానే జయము చంద్రన్న పాట వీళ్ళు తెలుగుదేశం నుంచి మొదలవుతుంది నువ్వు చూసుకోవాలంటే. ఈవెన్ ఇంక్లూడింగ్ పొత్తుల్లో కూడా ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ ప్రకారం పవన్ కళ్యాణ్ రోల్ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీని తెలుగుదేశాన్ని అనుసంధానించినట్టుగా నటించాడు. ఆ యాక్ట్ ప్రకారం 24 దల్లా 21కి కన్ఫైన్ అయ్యాడు. 21 నుంచి ఎన్ని ఇచ్చినా రెడీ అంటున్నారు. బీజేపీ కూడా ఈడిక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నీకు ఎన్ని ఇస్తామని పొత్తు అని చెప్పి ఎన్డీఏలోకి ఇండియన్ కాన్క్లేవ్లో అమిత్ షా చాలా క్లియర్గా చెప్పాడు. ఎందుకు పోయాడో మాకే తెలియదు, ఎందుకు వచ్చాడో కూడా మాకే తెలియదు, ఎవడు కాదంటే పడి ఉన్నాడు మా పక్కన అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఇవాళ నరేంద్ర మోడీ కూడా ఇంకా బలవంత బ్రాహ్మణత్వంతో వచ్చినట్టుగా వచ్చాడు. దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం బీజేపీలో విలీనం కాబోతోంది. దీనికి ఏంటంటే రంగం సిద్ధమైంది, ఎందుకంటే కేసులు దాని తాత్పర్యాలు. ఇంతకన్నా ఇంకోటి రాకెట్ సైన్స్. వైసీపీ కూడా అవ్వాల్సిందే కదా, కేసులు తాత్పర్యాల బేస్లో చూసుకుంటే రేపు ఫ్యూచర్లో వైసీపీ కూడా విలీనం అయినప్పుడు చూద్దాం. ఇక్కడ రెడీగానే ఉంది ఇన్వర్టబుల్ సిచ్యువేషన్. ముందు కాళ్ళు పెట్టుకోకపోతే ఇక్కడ డెపో వాజ్పేయి అక్కడి నుంచి వద్దాము. ఇప్పుడు మనం మొదటి నుంచి అనుకుంటున్నదే బీజేపీ పొత్తు ఉండడం వల్ల వచ్చే ఓట్లు కూడా పోతాయి, సీట్లు కూడా పోతాయి మీన్స్ కేసుల నుంచి మాత్రం ముందు టెంపరీ రిలీఫ్ కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మరతెట్టేశారు అనుకో ఏమవుతుంది? అదొక ఇప్పుడు నేను కవితమ్మకి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి తీసుకెళ్ళిపోయింది, కేజ్రీవాల్కి నోటీస్ ఇచ్చారు, ఏమవుతుంది? ఎవరు ఆపగలరు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఇలా పీక మీద కత్తి ఇలా వేలాడుతుంది చంద్రబాబు నాయుడుకి. రేపు 26వ తారీఖు నాడు బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు డెసిషన్ ఇస్తుంది. సిఐడి స్ట్రెంథన్గా పనిచేస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సిఐడి, కుదరట్లే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయితే. ఆల్రెడీ ఇక్కడ ఐజీఎం భూములు కేసు నడుస్తుంది. రేవంత్ రెడ్డికి చివరిలో చెప్పింది ఏంటి తెలుసా? నువ్వు సిఐడి ఎంక్వైరీ చేసి గబగబా కేసీఆర్ కూడా నీ గ్రిప్లోనే ఉంటాడు, లేదనుకో సిబిఐ కోర్టు పరంగా అయితే సిబిఐ వేసేస్తుంది. ఏదో ఐఎంజీ భూమిలో ఆ ఢిల్లీలో కేసు వేసారనుకో 2 స్టేట్లు. ఇప్పుడు పూర్వం అయితే ఆంధ్రప్రదేశ్ సమ్మాయి స్టేట్, ఇప్పుడు 2 ఇడిపోయి కదా. ఇక్కడ డబ్బులు అక్కడేమో క్యాండిడేట్, 2 స్టేట్లు అంటే సిబిఐ ఇన్వాల్వ్ అవుతుంది కోర్టు పరంగా. మనోడు పరిస్థితి అప్పుడు